హాయ్ అండి, వెల్కమ్ టు దీక్షు నాని వ్లాగ్స్. ఇవాళ సింపుల్గా 10 మినిట్స్లో మనం టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 15 టమాటాలు తీసుకోండి. మీడియం సైజ్ టమాటాలు మంచిగా కడిగి, మీడియం సైజ్ పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి. 2 ఆనియన్స్, కొంచెం చింతపండు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర తీసుకోండి. నా దగ్గర వెల్లుల్లి లేక నేను ఎల్లిపాయలు తీసుకోలేదండి. ఇవి టమాటాని మంచిగా 4 పీసెస్గా కట్ చేసుకొని, ఆనియన్స్ని కూడా 2 పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కట్ చేస్తే టమాటాలు మంచిగా తొందర మగ్గుతాయండి. ఆనియన్స్ అయినా టమాటాలైనా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కగానే పచ్చిమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి దోరగా వేగేంత వరకు సిమ్లో మూత పెట్టండి. పచ్చిమిర్చి అనేది చిట్లకుండా మంచిగా వేగుతాయండి. వేగినెమ్మటే పచ్చిమిర్చి అన్నీ ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. అవి సపరేట్ తీసుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ 2 ఆనియన్స్ వేసుకోండి. అవి మంచిగా దోరగా వేగిన వెంటనే అవి కూడా అదే ప్లేట్లో తీసుకొని అందులోనే అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ మంచిగా నీట్గా మగ్గించండి. ఇవి మంచిగా మగ్గాలి. ఈ టమాటాలు అనేది కొద్దిగా అందులో చింతపండు, ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకుని టమాటాలు మొత్తం దగ్గర పడాలండి. అవి అనేది మొత్తం దగ్గర పడాలి. టమాటా అనేది మొత్తం దగ్గరకు అయ్యి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యేసేపు ఉడకనివ్వండి. టమాటాలు ఉడికిన వెంటనే కొద్దిసేపు చల్లారనిచ్చాక ఒక మిక్సీ జార్లోకి టమాటాలు, ఉల్లిగడ్డ, జీలకర్ర, అలానే కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టండి. లైట్గా మిక్సీ పట్టండి, మరీ ఎక్కువ కూడా పట్టకూడదు. మిక్సీ లైట్గా పడితే చట్నీ చాలా బాగుంటుంది. మన సింపుల్ అండ్ ఈజీ టమాటా చట్నీ రెడీ.